సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. చాలా మందిలో వింటుంటాం 40 ఏళ్ల వయసు వచ్చేసి 45 వచ్చేసినాయి, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. అవును. సో మరి మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం ఒక్కటే మార్గమా, లేదంటే వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైనా ఉన్నాయంటారా సులువుగా పాటించడానికి? ఖచ్చితంగా ఉన్నాయి విష్ణు గారు. ఎలా అంటే ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత రావడానికి గల కారణం మీరు అడిగినారు. వయసు పెరిగే కొద్ది ఇప్పుడు మనకు మెడికల్ అండర్స్టాండింగ్ లో ఒకటి ఉంది. 40 సంవత్సరాల దాకా మనం ఏం చేసినా శరీరం మనం చూసుకుంటది. 40 సంవత్సరాల తర్వాత శరీరాన్ని మనం చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే వయసు పెరిగే కొద్దీ స్టామినా కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అని అంటే 90% ఆఫ్ సిచ్యువేషన్స్ లో, అంటే ఒకవేళ ఏదైనా ఎగురు దూకి ఎక్కడి నుంచైనా పడి యాక్సిడెంట్లు ఇలాంటివి అయిన సందర్భాల్లో తప్ప మామూలు సందర్భాల్లో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అని అంటే 90% ఆఫ్ సిచ్యువేషన్స్ లో మనం ఆలోచించవలసింది ఏంటంటే మోకాల్లో ఉన్న గుజ్జు, దాన్ని మెడికల్ భాషలో ఏమంటారంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అని అంటారు అనమాట. మృదులాస్తి అంటారు మన తెలుగులో. ఈ గుజ్జుకి ఏదో సమస్య వచ్చింది అని చెప్పడానికి ఈ నొప్పి వస్తుంది అనమాట. అప్పుడు మీరన్నట్టు ఏం చేస్తారంటే నొప్పి రాగానే నొప్పి వచ్చింది కదా అని ఆ నొప్పిని అనగదొక్కడానికి ప్రయత్నిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇనిషియల్ గా నొప్పులు వచ్చిన సందర్భాల్లో ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తగ్గుతున్న గుజ్జుని మనం ఎలా పెంచుకోవాలన్న ఆలోచన చేయాలి, కానీ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి వేసుకునేసి తాత్కాలికంగా నొప్పి తగ్గించడం మాత్రం చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఒక మాత్ర తీసుకొచ్చి చేసుకున్నాను, ఒక అరగంటలో నొప్పి తగ్గుతుంది, ఒక 5-6 గంటలు ఉపశమనం దొరుకుతుంది. ఇదే కావాలి దీనికి సొల్యూషన్ అని చెప్పేసి నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిపేసినాను అనుకోండి, ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోద్ది. ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోయిందంటే అప్పుడు మీరన్నట్టు ఆపరేషన్ ఒక్కటే శరణ్యం. ఇప్పుడు ఆపరేషన్కి పోతే మీకు తెలిసి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకవేళ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఆపరేషన్ పోయినారంటే వాళ్ళలో డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. వాళ్ళల్లో ఆపరేషన్ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో అవి వికటించవచ్చు, వాటి వల్ల ఫర్దర్ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ రావచ్చు. అలాగని ఆపరేషన్ చేసుకోవద్దని అనట్లేదు. ఒకవేళ గ్రాండ్ వాక్ లాంటి ఒక ప్రోడక్ట్ ఉండి దీన్ని వాడుకొని గుజ్జును పెంచుకొని ఆపరేషన్ ని డిలే చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రజలు దాని గురించి ఆలోచించాలి. సో ఈ గ్రాండ్ వాక్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కరుగుతున్న గుజ్జుని కరగకుండా ఆపుతుంది, ఫర్దర్ గా కూడా పెంచుతుంది అనమాట. దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దీంట్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఒకసారి డీటెయిల్ గా చెప్పగలరు దీని గురించి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గ్రాండ్ వాక్ అనే దాంట్లో 8 రకాలైనటువంటి డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ గా మనం చూసినామంటే గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఈ గ్లూకోజమైన్ అనేది ఇప్పుడు మీరు చూసినారంటే 50 సంవత్సరాల పైన నుంచి ప్రపంచం మొత్తం మీద వాడుతూ ఉన్నారు. దీంట్లో కాండ్రాయిటిన్ అని ఉంటుంది, 1.2 గ్రామ్స్ ఉంటుంది. ఈ గ్లూకోజమైన్ కాండ్రాయిటిన్ అమెరికాలో 2017లో ఒక సర్వే చేస్తే 35 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళల్లో మెజారిటీ జనాలు నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఈ గ్లూకోజమైన్ కాండ్రాయిటిన్ నుండి సప్లిమెంట్లు తీసుకొని వాడుకుంటూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ గ్లూకోజమైన్ కాండ్రాయిటిన్ వచ్చి మోకాళ్ళు గుజ్జు పెంచడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందా అనేసి. అది కాకుండా కొన్ని క్లినికల్ ట్రయల్స్ గ్లూకోజమైన్ 1500 mg, అదే 1.5 గ్రామ్స్ 1 సంవత్సరం పాటు వాడినారు అనుకోండి, తర్వాత ఆపేసినారు అనుకుందాం. అక్కడి నుంచి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఒక 5 సంవత్సరాలు లేకుండా చేసిందని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ క్లియర్ గా చెప్తున్నాయి. సో వీటి రెండింటితో పాటు దీంట్లో అన్డినేచర్డ్ టైప్ 2 కొల్లాజన్ అని చెప్పేసి 40 mg, బోస్విల్లే సెరాటా ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ 250 mg, కుర్కుమిన్ పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ 1.5 గ్రామ్స్, తర్వాత పైనస్ జెరార్డియానా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి 100 mg, పైపరిన్ మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ 15 mg, వైటమిన్ సి 80 mg. సో మొత్తం కలిసి ఈ సాచెట్ లో మీరు చూసినారంటే 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. దీంట్లో ఎందుకు ఇంతంత డోస్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది అని అంటే పరిశోధనలు చేసినప్పుడు, అదే క్లినికల్ ట్రయల్స్ అంటారు, ఆ క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు ఈ మోతాదులో వాడినటువంటి సందర్భాల్లో మోకాల్లో గుజ్జు పెరిగి వాళ్ళ నొప్పి తగ్గి వాపు తగ్గి వాళ్ళు ఫ్రీగా నడవగలిగినటువంటి సిచ్యువేషన్. అందుకని చెప్పేసి 8 ఇంగ్రీడియంట్లని 7.5 గ్రామ్స్ క్వాంటిటీలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ గ్రాండ్ వాక్ సాచెట్ ని ఉపయోగించాలి అంటే ఎన్ని రోజుల పాటు ఉపయోగించాలి, ఈ కోర్స్ అనేది ఎలా ఉంటుంది, రోజుకి ఎన్ని ప్యాకెట్స్ మనం ఉపయోగించాలి అంటారు, దాని గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పగలరు? ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి? మామూలుగా గ్రాండ్ వాక్ లాంటి సాచెట్స్ కనీసం ఒక 3 నుంచి 6 నెలల పాటు వాడాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం జిమ్ముకు పోయినాము, కండలు పెరగాలంటే బాగా వర్కౌట్ చేసి కోడిగుడ్లు చికెన్ అంతా తింటాము, మరుసటి రోజుకే కండలు వచ్చేవి. కనీసం ఒక 3 నెలల పాటు పనిచేస్తే కండలు పెరుగుతాయి. ఏ కణజాలమైనా సరే శరీరంలో గట్టిపడాలన్నా క్వాంటిటీ పెరగాలన్నా కొన్ని నెలలు వాడాలి. అదే విధంగా ఇది డైటరీ సప్లిమెంట్ కాబట్టి
మినిమం 3 నుంచి 6 నెలల పాటు వాడితే గనక వాళ్ళల్లో వాపు సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, గుజ్జు పెరుగుతుంది, ఫ్రీగా నడవగలరు. ప్రత్యేకించి ఇప్పుడు మనం చెప్పినప్పుడు 3 నుంచి 6 నెలలు అన్నప్పుడు ఇనిషియల్గా కొంచెం ఒకేసారి అంత కొనడానికి ఆలోచిస్తారనమాట. అందుకని కనీసం 1 నెల రోజుల పాటు వాడితే వాళ్ళలో కొంత మార్పులు చేర్పులు వాళ్ళకే తెలుస్తుంది. నొప్పి తగ్గడము, నడిచేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడము, మోకాలు బాగా కిందకి పైకి వంచగలగడము, ఇవన్నీ తెలిసిన తర్వాత ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. రోజుకు ఒక సాచెట్ 150 నుంచి 200 ml వాటర్ లో ఈ పౌడర్ మొత్తం పోసి బాగా కలుపుకొని బాగా కరిగిపోయేటట్టు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కానీ, భోజనం చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ 1 గ్లాసు తీసుకోవాలి. అంటే రోజుకు 1 సాచెట్ తీసుకోవాలి. అట్ట నెలకి 30 సాచెట్లు తీసుకుంటే వాళ్ళ మోకాల్లో నొప్పి తగ్గడము, ఫ్రీ అవ్వడము ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట.